బతుకుదురు కానీ రండిరా అని చెప్తే వచ్చారు. వాళ్ళ దేశాల్లో చావు బతుకుల మధ్యన ఉంటే, తగాదాలతో ఉంటే, తరిమివేయబడితే వచ్చారు. సిరియా నుంచిన, యెమెన్ నుంచిన, పాలస్తీనా నుంచిన, పాకిస్తాన్ నుంచిన, బంగ్లాదేశ్ నుంచిన, ఆఫ్ఘనిస్తాన్ నుంచిన, లెబనాన్ నుంచిన, ఇట్లాగా ఆయా దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, అలాగే ఆఫ్రికా ఖండం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది యూరప్ దేశాల్లో ఉంటున్నారు. క్రమంగా ఎట్లా తయారైందంటే వీళ్ళలోనే అసాంఘిక శక్తులు చేరిపోయి అక్కడ ఉన్నటువంటి మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు. బ్రిటన్, అమెరికా, యూరప్ దేశాలన్నింటిలో కూడా వాళ్ళని డిపోర్ట్ చేయమంటేనేమో, అంటే వెనక్కి తిప్పి పంపించమంటేనేమో వాళ్ళు ఏమంటారు, మా పట్ల జాతి వివక్ష చూపెడుతున్నారు అంటూ రైజ్ చేస్తున్నారు. వాళ్ళు మా మీదనేమో అత్యాచారాలు చేస్తున్నారు, దారుణాలు చేస్తున్నారు, అదేమంటేనేమో జాతి వివక్ష అంటున్నారు. ఇక్కడ మా మీద చేసే అత్యాచారాల గురించి మమ్మల్ని పట్టించుకోకపోతే ఎట్లా అని ఆయా దేశాల్లో మహిళలు పోరాటాలు ప్రారంభించారు. క్రమంగా ఇది టీవీ డిబేట్లలో చర్చలు క్రమక్రమంగా ముదురుతున్నాయి. దాని ఇంపాక్ట్ డిపోర్టేషన్ కసి పెరగబోతుంది. అమెరికాలో రేపు ట్రంప్ వచ్చిన తర్వాత కనుక డిపోర్టేషన్ జరిగితే యూరప్ దేశాలన్నీ కూడా డిపోర్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.